ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే రియల్మీ 11 ప్రో మొబైల్ ఫోన్. రియల్మీ 11 ప్రో ప్లస్ కి 11 ప్రో కి ఏం తేడా ఉండదు. బట్ కొన్ని చిన్న చిన్న డౌన్ గ్రేడ్స్ తో మనకి రియల్మీ 11 ప్రో ప్లస్ అయితే తీసుకొని రావడం జరిగింది. రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. రియల్మీ 11 ప్రో అని చెప్పి బ్రాండింగ్ తో పాటు 5G అలాగే మోస్ట్ ట్రస్టెడ్ ఇండియన్ టెక్నాలజీ బ్రాండ్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు టాప్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్ అలాగే ప్రైస్ ని వీళ్ళైతే కొట్టేశారు. ఇక బాటమ్ అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ మీరు చూసారంటే రియల్మీ 11 ప్రో 5G ఇక్కడ మనకు పంపించింది సన్ రైజ్ బించ్ కలర్. ఇక్కడ మనం 12GB ప్లస్ 256GB ఇది హై ఎండ్ వేరియంట్, సరే బేస్ వేరియంట్ 256GB మ్యాండేట్ గా తీసుకొని రావడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ మూవ్. బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ యూజువల్ TPU కేస్ తో పాటు అండ్ కొంత పేపర్ వర్క్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ కెమెరా మాడ్యూల్ మీకు ఇక్కడ చూడొచ్చు, హోల్ చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ డివైస్ ఉంది, చార్జర్ బ్రిక్ ని మనకు ప్రొవైడ్ చేశారు, టైప్ A టు టైప్ C. సో ఇక్కడ PD ఛార్జింగ్ టెక్నాలజీని తెచ్చుంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే ల్యాప్టాప్స్ అన్నిటికి కూడా దీనే యూజ్ చేయొచ్చు. సో వీటిని పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. దీంట్లో మనకు వచ్చేటప్పటికే బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మీకు వచ్చేటప్పటికి డిజైన్ చేసిందంతా కూడా గూచి బ్రాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రముఖ డిజైనర్ మొనాటో దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో విచ్ ఇస్ గుడ్ మూవ్. నిజంగా చెప్పాలన్నట్లయితే ఇది 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ బడ్జెట్ లో గనక ఈ ఫోన్ వస్తే మాత్రం సింప్లీ క్రేజీ డిజైన్. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా ఆ సెగ్మెంట్ లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ మొత్తానికి కూడా డిజైన్ పరంగా మాత్రం ఇది కింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నా గానీ ఈ సన్ రైజ్ బింజ్ అయితే ట్రై చేయండి, సింప్లీ క్రేజీ. సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు, చూడడానికి బాగుంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు కర్వ్ డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు సెకండరీ స్పీకర్ ని కూడా మనం ముందు తీసుకొచ్చి. ఇక దీంట్లో మనకి ఏ విధమైనటువంటి IP రేటింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. టోటల్ ఫోన్ వచ్చేటప్పటికి మీకు 8.7 mm థిక్నెస్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ వెయిట్ 183 గ్రామ్స్ గా మీకు రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మీకు సన్ రైజ్ బెంచ్, ఇప్పుడు మీరు చూసినటువంటి కలర్ ఇదైతే చాలా బాగుంది. లైక్ ఇది వచ్చేటప్పటికి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ గా మీకు రావడం జరుగుతుంది. మరొకటి వచ్చేటప్పటికి వీళ్ళు ఓయాసిస్ గ్రీన్ అని అంటున్నారు. సో అది గ్రీన్ కలర్, లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మీకు రావడం జరుగుతుంది. మరొకటి వచ్చేటప్పటికే వీళ్ళు ఆస్ట్రల్ బ్లాక్ కలర్. ఆస్ట్రల్ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో మొత్తం కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బ్లాక్ తో రావడం జరుగుతుంది. బట్ ఈ రెండు మాత్రమే మనకి వేగన్ లెదర్ తో మనకు రావడం జరుగుతుంది. ఫ్రంట్ వీళ్ళు ఏం ప్రొటెక్షన్ వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు, కానీ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే స్కాచ్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే ఇక్కడ రియల్మీ 11 ప్రో ప్లస్ లో వచ్చేటప్పటికే మీకు 200 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. బట్ ఇందులో వచ్చేటప్పటికి అంటే 11 ప్రో లో ఇక్కడ కొంచెం మేజర్ మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది, 100 మెగాపిక్సెల్. బట్ ఇందులో కూడా వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఈ బడ్జెట్ కి ఇది ఓకే. అండ్ దీంతో పాటు HDR ఏదైతే ఉంది ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. మరొక 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు, డెప్త్ సెన్సార్ ని. బట్ దీని గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. బేసికలీ చెప్పాలంటే రేర్ ఇందులో ఒకే ఒక సెన్సార్ ఉందన్నట్లు 100 మెగాపిక్సెల్. అండ్ దీంట్లో మనకి ఏదైతే రియల్మీ 11 ప్రో ప్లస్ లో ఇచ్చినటువంటి ఫీచర్స్ అన్ని లైక్ స్టారీ మోడ్ అని, అలాగే మనకి టెక్స్ట్ మోడ్ అని, అలాగే పోర్ట్రేట్ అల్ట్రా వైడ్ యాంగిల్ అని, ఇలా చాలా ఫీచర్స్ అన్ని మన ముందు తీసుకొని వచ్చారు. కానీ ఒక్క మ్యాక్రో లెన్స్ మాత్రం, అంటే మ్యాక్రో ఫోటోగ్రఫీ మాత్రమే మీకు రియల్మీ 11 ప్రో లో మిస్ అవుతారు. వేరే రియల్మీ 11 ప్రో ప్లస్ లో అయితే మీకు ఇది అవైలబుల్ ఉంది. ఒకవేళ మ్యాక్రో ఫోటోగ్రఫీ కావాలి నాకు మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఇక్కడ రియల్మీ 11 ప్రో ప్లస్ ఏదైతే ఉందో కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఫ్రంట్ లో కూడా వీళ్ళు 16 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. వేరే ప్రో ప్లస్ లో నేను ఇందాక మీకు చెప్పినట్లు 32 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. అండ్ పర్వాలేదు, కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువైనట్లు కనిపిస్తూ ఉంటుంది. బట్ చెప్పా కదా రియల్మీ వీటన్నిటిలో మనకి సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. ఇది కొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. రేర్ మీకు వీడియోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. లైక్ స్టెబిలైజేషన్ చాలా బాగుంటుంది, పాటు లో లైట్ లో ఫోటోగ్రఫీ కూడా బాగుంటుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే అల్ట్రా స్టడీ మోడ్ ని కూడా తీసుకొచ్చారు. బట్ ఇది 1080-60 లో మాత్రమే పనిచేస్తుంది. బట్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే మీకు 4K 60 FPS దాకా రేర్. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 1080 లో 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బట్ దీన్ని 60 కూడా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో మరొక కీ హైలైట్ దీంట్లో ఉండేటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. కర్వ్డ్ డిస్ప్లే ఇది వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 2.5D 3D లాగా అనుకోవచ్చు. 61 డిగ్రీస్ దాకా మనకి ఇది కర్వ్ మౌల్డ్ అవ్వడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో
చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 120 హెడ్స్ కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ తోటి, అండ్ దీంట్లో 2160 హెడ్స్ కి సంబంధించినటువంటి పీడబ్ల్యూ డిమ్మింగ్ తోటి మనకు రావడం జరుగుతుంది. బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటంటే లో లైటింగ్ లోకి వెళ్ళినా కానీ మీ కళ్ళ పైన ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా పడడం జరుగుతుంది. సో కళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. అండ్ దీంతో పాటు ఇది టీవీ రీహన్ ల్యాండ్ సర్టిఫికేషన్ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ బెజల్స్ మీరు చూసారంటే బెజల్స్ కూడా చాలా థిన్ గా ఉన్నాయి. కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం 2.3 mm ఫ్లాగ్షిప్ లెవెల్ థిన్ డిస్ప్లేస్ ని మన ముందు తీసుకొస్తున్నాం అంటున్నారు. ఎస్ ఆఫ్ కోర్స్ చూడటానికి కూడా అదే ఉంది. సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి ఎక్కడ కూడా మీకు ఒక మిడ్ రేంజ్ ఫోన్ అని చెప్పి మీకు అనిపించదు. ఫ్లాగ్షిప్ లాగా అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు, ముఖ్యంగా డిస్ప్లే యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ దీంట్లో మనకి మినిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 800 నిట్స్ దాకా, అండ్ అవుట్డోర్ కండిషన్ లో ముఖ్యంగా సన్ లైట్ లో ఇది అప్ టు 950 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఒకవేళ మీరు లో లైట్ లో కంప్లీట్లీ జీరో పెట్టుకున్నా కానీ 90 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, ఈవెన్ అవుట్డోర్ లో కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు డిస్ప్లేని అయితే చూడొచ్చు. బట్ అవుట్డోర్ లో ఉన్నప్పుడు కాంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక అక్కడ ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇది వచ్చేటప్పటికి 100% DCI P3 కలర్ గార్మెంట్ తో పాటు HDR10 సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. డాల్బీ విజన్ కాంటెంట్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు, కానీ డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని మాత్రం ఇందులో మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో HDR కాంటెంట్ ని కూడా మీరు నిరభ్యంతరంగా ఇందులో చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ లో నేను ఒకసారి చెక్ చేశాను. సో ఇక్కడ మీకు HDR కాంటెంట్ అయితే సపోర్ట్ చేయదు. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇవే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. డిస్ప్లే పరంగా మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఈవెన్ మీరు ఇక్కడ కాంటెంట్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, కలర్స్ ఇవన్నీ కూడా చాలా వివిడ్ గా, బ్రైట్ గా, పంచిగా మనకు కనపడటం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. ఇక దీంట్లో వీడియో ఒక్కటే బాగుంటే సరిపోతుందా? అఫ్ కోర్స్ ఆడియో కూడా బాగుండాలి కదా. దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది హైరెస్ ఆడియోతో పాటు డాల్బీ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఏదైతే మనం రియల్మీ లో చూస్తుంటామో లైక్ 200% వాల్యూమ్ అని అంటారు చూసారా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ మాత్రం ఇందులో మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి మీరైతే వినండి. సో ఆడియో క్వాలిటీ మాత్రం ఫెంటాస్టిక్. ఇక దీనిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 7050 SoC చిప్ సెట్ మన ముందు తీసుకొచ్చారు. ఇది కొత్త ప్రాసెసర్ ఏం కాదు, ఆల్రెడీ మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 1080 SoC చిప్ సెట్ ఉంది చూసారా, అదే చిప్ సెట్ ని రీనేమ్ చేస్తూ తీసుకొచ్చారు, అంతే తేడా. ఇవాళ రేపు మనం మొబైల్ ఫోన్స్ చూసినట్లే. సో ఇది మీడియం గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సిడరేషన్ పార్ట్ కింద చూసుకోవచ్చు, ఒకవేళ గేమింగ్ ప్రాస్పెక్ట్ లో మీరు చూసారు అన్నట్లయితే. బట్ డే టు డే లైఫ్ లో మాత్రం మీకు ఎలాంటి హ్యాంగు లాగు లేకుండా ప్రాపర్ గా ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద బై ఇది వచ్చేటప్పటికి మనకి 5G ప్రాసెసరే అండ్ 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, 2.6 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ టోటల్ 9 5G బ్యాండ్స్ కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నేనైతే ఎయిర్టెల్ అలాగే జియో రెండిట్లోనూ ప్లేస్ చేసి అయితే ట్రై చేశాను. అండ్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ గుడ్ ఎనఫ్ ఇంటర్నెట్ స్పీడ్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి టాస్క్ నైనా చాలా సునాయాసంగా దీని ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ అప్ టు 12 GB దాకా విర్చువల్ ర్యామ్ ని కూడా తీసుకొచ్చారు. బేసికల్లీ ఒకవేళ మీరు కనుక ఎక్కువ యాప్స్ ని మల్టీ టాస్కింగ్ కి యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ ఇది బెటర్ అయ్యే ఆప్షన్ ఉంది, కానీ నార్మల్ యూసేజ్ కి అయితే పెద్దగా మీకు అయితే డిఫరెన్స్ ఏమనిపించదు. సో ప్రాసెసింగ్ సెగ్మెంట్ లో డే టు డే లైఫ్ లో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చూస్తున్నారు అన్నట్లయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఓకే, కానీ గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది మీడియం గేమర్స్ అయితే సాటిస్ఫై చేయగలదు. అఫ్ కోర్స్ నేను PUBG కూడా ఆడి చూసాను. సో ఎలాంటి హ్యాంగు లాగు లేకుండా ప్రాపర్ గా ఇది HDR అలాగే అల్ట్రా HDR కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మనము బ్యాటరీ విషయానికి వచ్చారంటే సేమ్ మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని రావడం జరుగుతుంది. బట్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, గ్యాన్ ఛార్జర్ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకేం ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 0 to 100% ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 47 minutes టైం తీసుకుంటుంది. అండ్ 50% ఆఫ్ ద ఛార్జ్ అవడానికి సుమారుగా 18 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. సో వేర్ ప్రో ప్లస్ లో వచ్చేటప్పటికి మనకి గ్యాన్ ఛార్జర్ ఇచ్చారు. సో అక్కడ బ్యాటరీ హెల్త్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ కొంచెం బెటర్ గా ఉంటాయి కంపేర్ టు దీనికన్నా, అంతే తేడా. దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే ఇది Realme UI 4.0 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళు చెప్పడం మాత్రం మరొక మేజర్ 2 అప్గ్రేడ్స్, అంటే Android 13 ఇచ్చారు కాబట్టి 14, 15 కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ మరొక 3 years పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. ఇది 3+4 చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం, ఎందుకంటే అంత
అంత లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, అలాగే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ గా తీసుకొచ్చారు కాబట్టి ఎక్కువ కాలం యూజ్ చేయడానికి జనాలు అంతా ట్రై చేస్తుంటారు కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే బ్లాట్వేర్ మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ నేను రియల్మీ 10 లో కూడా సేమ్ ఇదే విధంగా చూసాం. ఇందులో మనకు వచ్చేటప్పటికి హాట్ ఫ్రీ గేమ్స్, హాట్ యాప్స్, అలాగే హాట్ గేమ్స్ అన్ని ఉన్నాయి. సో నేనైతే గనక దీంట్లో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది, బట్ ఏం చేస్తాం, దిస్ ఇస్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ గేమ్. ఇక దీనిలో డైలర్ విషయానికి వచ్చారంటే బై డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ కాల్ రికార్డింగ్ మెయిన్ ప్రయారిటీ అయి ఉన్నట్లయితే గనక మీకు ఇక్కడ కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అనిపించేది. అండ్ డిఫాల్ట్ గా మనకి గూగుల్ మెసెంజర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవి కూడా వీళ్ళు కొంచెం కస్టమైజ్ చేసుకునే ఫీచర్, అంటే వీళ్ళు డిఫాల్ట్ డైలర్స్ ఎనేబుల్ చేసుకునే ఫీచర్ ఇచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇవి కాకుండా దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ వైఫై అలియన్స్ 6 కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో పాటు వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో మనకి రావడం జరుగుతుంది. ట్రెడిషనల్ గా రెగ్యులర్ గా మనకు కావాల్సినటువంటి సెన్సార్స్ అన్నిటిని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో మిగతా వాటన్నిటిలో ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయితే కాలేదు. కానీ ఇందులో మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు అండ్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ కూడా ఉండదు. దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. బేసికల్లీ ఎవరికి మొబైల్ ఫోన్ అని అంటే ఒక కెమెరా సెంట్రిక్ గా, అలాగే ఒక ప్రీమియం డిజైన్ లుక్స్ తో ఉన్నటువంటి ఒక మంచి మొబైల్ ఫోన్ కావాలనుకుంటున్నారు, మీడియం పెర్ఫార్మెన్స్ తోటి, గేమింగ్ నేను పెద్దగా ఆడను అని అనుకుంటే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 11 ప్రో మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో ఆల్మోస్ట్ ఆల్ రియల్మీ 11 ప్రో ప్లస్ కి దీనికి పెద్దగా తేడా ఏమి ఉండదు. బట్ జస్ట్ కెమెరా డిపార్ట్మెంట్ లో, అలాగే ఛార్జింగ్ డిపార్ట్మెంట్ లో, కెమెరాలో రేర్ అలాగే ఫ్రంట్ కూడా, ఛార్జింగ్ లో బ్యాటరీ ఓకే, బట్ ఛార్జర్ ఏదైతే ఉందో వేరే ఇక్కడ 100 వాట్స్ సపోర్ట్ చేస్తే ఇక్కడ మనకి 67 వాట్స్, ఇక్కడ గ్యాన్ ఛార్జర్, ఇక్కడ నార్మల్ ఛార్జర్, అంతే తేడా. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్. సో నన్ను అడిగితే గనక ఈ మొబైల్ ఫోన్ ని వీళ్ళు అరౌండ్ 21-22,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొస్తే మాత్రం నిజంగా మంచి డిజైన్, ఈవెన్ కర్వ్ డిస్ప్లే ముఖ్యంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత వీలైతే దీని రివ్యూని కూడా నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.